హలో అండి, ఈనాడు ఆదివారం బుక్ 24th డిసెంబర్ 2023లోని సుడోకు ఫిల్ చేద్దామండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలా అడ్డంగా 9 బాక్సెస్ ఉంటాయి, వీటిని రోస్ అంటాము. అండ్ ఇలా నిలువుగా ఉండే బాక్సెస్ని కాలమ్స్ అంటాం. అండ్ ఇలా డార్క్గా లైన్ చేసి ఉన్నాయి కదా, వీటిని స్క్వేర్ బాక్సెస్ అంటాం. ఇలా ప్రతి రోస్లోనూ అండ్ ఇలా కాలమ్స్లోనూ అండ్ ఈ స్క్వేర్ బాక్సెస్లో మనము 1 to 9 వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇలాగే ఫిల్ చేయాలి అన్న రూల్ ఏమీ ఉండదు. సో కొంచెం ఈజీగా ఫిల్ చేయడానికి మనం ఒకసారి పజిల్ని చూసినట్లయితే ఒక నెంబర్ 1 2 నెంబర్స్ ఏవైనా కానీ ఎక్కువగా రిపీట్ అయ్యి ఉంటాయి. అంటే రోస్లో కానీ కాలమ్స్లో కానీ స్క్వేర్ బాక్సెస్లో కానీ ఎక్కువ టైమ్స్ వచ్చిన నెంబర్స్ ఉంటాయి. సో వాటిని ఎక్కడైతే రాని ప్లేసెస్లో మనం ఫిల్ చేయడానికి ట్రై చేసామనుకోండి, కొంచెం ఈజీ అవుతుంది. అలాగే తక్కువ ఎంటీ బాక్సెస్ ఉన్న రోస్ కానీ కాలమ్స్ కానీ స్క్వేర్ బాక్సెస్ వైజ్ కానీ కూడా ఫిల్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు మనం ఇలా చూస్తే మనకు ఇలా అడ్డంగా 3 స్క్వేర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అండ్ దానికి రిలేటెడ్గా మళ్ళీ డౌన్కి కూడా మనకు 3 స్క్వేర్ బాక్సెస్ ఇలా కనిపిస్తాయి. సో రెండిట్లలో వచ్చిందనుకోండి ఒక నెంబర్, ఆ సేమ్ నెంబర్ థర్డ్ దాంట్లో రాలేదనుకోండి, అండ్ దీనికి రిలేటెడ్గా ఉండే ఈ 2 బాక్సెస్లో కూడా వచ్చిందనుకోండి, ఈజీగా ఇందులో ఫిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో రెండిట్లలో వచ్చినప్పుడు థర్డ్ దాంట్లో ఆ నెంబర్ని ఫిల్ చేయడానికి మనం ట్రై చేసామనుకోండి, నెంబర్ ఈజీగా ఫిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ పజిల్ని చూసినట్లయితే చూడండి, మనకి ఈ బాక్స్లో 9 ఉంది, ఈ బాక్స్లో 9 ఉంది, అండ్ ఈ బాక్స్లో 9 ఉంది. 5 కూడా చూడండి, ఇక్కడ ఉంది, ఈ బాక్స్లో ఉంది, ఈ బాక్స్లో ఉంది, ఈ బాక్స్లో ఉంది, ఈ బాక్స్లో ఉంది. సో అండ్ 6 కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వీటిని రాని ప్లేసెస్లో ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నేను ఫస్ట్ 9 తీసుకుంటున్నాను. 9 తీసుకుంటే మనకి ఈ కాలంలో ఉంది కదా, అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది. సో వీటన్నింటికి రిలేటెడ్గా మనకు తీసుకుంటే ఈ స్క్వేర్ బాక్స్లో అయితే 9 లేదు కదా, సో ఇది ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది కదా, సో ఇక్కడ 9 రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ రోలో కానీ మనకి ఈ కాలంలో కానీ 9 అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 9 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ మళ్ళీ 9 రిపీట్ కాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కూడా 9 ఉంది, సో 9 ఈ బాక్స్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది కదా, సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 9 వచ్చేసింది, ఈ స్క్వేర్ బాక్స్లో 9 ఉంది. సో ఈ స్క్వేర్ బాక్స్లో అయితే 9 లేదు కదా, ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ రోలో వచ్చింది కాబట్టి ఈ ఎంటీ బాక్స్లో అయితే 9 రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాదు. కానీ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో అయితే 9 లేదు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే కూడా ఈ కాలంలో 9 లేదు, ఈ బాక్స్ తీసుకుంటే కూడా ఈ కాలంలో అయితే 9 లేదు. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. సో ఇప్పుడు నేను 6 చూస్తున్నాను చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 6 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 6 ఉంది, అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 6 ఉంది. సో ఇందులో 6 లేదు కదా, ఇందులో 6 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 6 ఉంది కదా, అంటే 6 ఇక్కడైతే రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో అయితే 6 లేదు, అంటే 6 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 6 రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో కూడా 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. అంటే 6 రావడానికి ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది, సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో 6 లేదు కదా, చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 6 ఉంది కదా, సో ఇక్కడ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 6 ఉంది, సో ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కూడా 6 ఉంది, సో 6 ఇక్కడ ఈ 3 బాక్సెస్లోనూ రావట్లేదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 6 ఉంది కదా, సో ఈ 2 బాక్సెస్లోనూ 6 రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఇందులో కూడా 6 రావడానికి ఛాన్స్ లేదు. చూడండి, కాలంలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లో, ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లో, ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో వీటన్నింటిలో 6 రావడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్లో 6 లేదు, ఈ బాక్స్లో కూడా 6 లేదు. ఓకే, సో ఈ బాక్స్ తీసుకుందాం. ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 6 వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 6 రాదు. అండ్ ఈ కాలంలో కూడా 6 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 6 రాదు. కానీ ఇక్కడ మనకి ఈ 2 బాక్సెస్ ఆప్షన్ ఉన్నాయి చూడండి, ఈ కాలంలో లేదు, అండ్ ఈ రోస్లో కానీ ఈ రోలో కానీ మనకు 6 అయితే లేదు. అండ్ ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్నా కూడా మనకు ఈ కాలంలో 6 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు. అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రావట్లేదు. ఈ 2 బాక్సెస్ తీసుకుంటే ఈ రోస్లో 6 లేదు కదా, సో 6 ఈ బాక్స్లోనూ ఈ బాక్స్లోనూ
ఈ రెండు ప్లేసెస్లో రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ బాక్స్లో ఇక్కడ వస్తే ఈ బాక్స్లో ఇక్కడ వస్తుంది. సో లేదు ఈ బాక్స్లో ఇక్కడ వస్తే ఈ బాక్స్లో ఇక్కడ రావడానికి మాత్రం ఛాన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా వచ్చే పొజిషన్ అయితే లేదు. సో వేరే నెంబర్ చూద్దాం. సో ఈ బాక్స్లో కూడా 1 ఉంది అండ్ ఈ బాక్స్లో కూడా 1 ఉంది. ఇందులో లేదు కదా, 1 ఫిల్ అవుతుంది. చూద్దాం. ఈ కాలంలో 1 ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు. ఈ కాలంలో కూడా 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 1 రావడానికి. సో 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 1 ఫిల్ చేసాం కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో కూడా 1 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 1 రావడానికి. సో 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ బాక్స్లో ఫిల్ చేద్దాం. ఓకే, సో ఈ రోలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఈ 3 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కూడా ఉంది కదా, సో ఈ 2 బాక్సెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, ఇక్కడ రాదు. ఇది ఒక్కటే మనకు ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాలంలో కానీ ఈ రోలో కానీ 1 లేదు. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో కానీ రోలో కానీ 1 అయితే లేదు, అంటే 1 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 1 ఉంది కదా, సో ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో కూడా 1 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో చూద్దాం. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే రోలో 1 ఉంది, సో 1 ఇక్కడ రాదు. అండ్ కాలంలో కూడా 1 ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఈ రెండింట్లోనూ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కూడా 1 ఉంది కదా, సో ఇక్కడ ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, 1 అయితే మనకు అన్ని బాక్సెస్లోనూ ఫిల్ అయిపోయింది. ఈ రో తీసుకుందాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5 రాలేదు. చూడండి 6, 7, 8, 9. సో 2 and 5 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకొని మనం ఈ స్క్వేర్ బాక్స్లో చూద్దాం. 2, 5 నెంబర్స్ అయితే లేవు. అండ్ ఈ కాలంలో కూడా మనకు 2, 5 నెంబర్స్ అయితే లేవు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 2 ఉంది. సో 2 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 2 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 4 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 4 ఉంది. సో ఈ స్క్వేర్ బాక్స్లో 4 లేదు కదా, ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే 4 ఇక్కడ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుందాం. ఈ స్క్వేర్ బాక్స్లో 4 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 4 ఉంది కదా, ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కానీ రోలో కానీ 4 అయితే లేదు, అంటే ఇక్కడ 4 రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 4 ఉంది కదా, సో ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. 3 బాక్సెస్లోనూ 4 రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 4 ఇక్కడ రాస్తున్నాను. ఈ బాక్స్లో 4 రాలేదు, కానీ మనకి ఇందులో ఎగ్జాక్ట్గా వచ్చే పొజిషన్లో చూడండి. ఈ రో తీసుకుంటే మనకు ఇక్కడైతే 4 వచ్చింది కాబట్టి ఈ 3 బాక్సెస్లో రాదు. అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్, ఈ 3 బాక్సెస్లోనూ రాదు. కానీ ఈ బాక్స్ రెండు మనకు ఛాన్సెస్ ఉన్నాయి 4 రావడానికి. చూడండి, ఈ కాలంలో లేదు, ఈ కాలంలోనూ లేదు, అండ్ ఈ రోలో కూడా లేదు కదా. సో 4 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే కూడా మనకు ఈ కాలంలో లేదు, అండ్ ఈ రోలో కూడా 4 లేదు. ఈ బాక్స్లో కూడా మనకి ఈ కాలంలో లేదు, రోలో కూడా 4 లేదు. సో ఈ బాక్స్లో కూడా మనకి 2 బాక్స్లో 4 రావడానికి ఆప్షన్ ఉందన్నమాట. సో అందుకని నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ రో చూస్తున్నాను. ఇందులో 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4, 5, 6, 7, 8 రాలేదు, 9 వచ్చేసింది. సో 2, 3, 8 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనం రో వైజ్ చూసాం కదా. సో దీనికి రిలేటెడ్గా కాలం చూస్తున్నాను. 2, 3, 8 నెంబర్స్లో 3 నెంబర్ అండ్ 8 నెంబర్ ఈ కాలంలో వచ్చేసాయి. అంటే మళ్ళీ ఈ బాక్స్లో 3 and 8 నెంబర్స్ రావు. అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటిది? 2, 3, 8లో 3 and 8 రావు, అంటే ఓన్లీ 2 రావడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సింగిల్ నెంబర్ మాత్రమే చూడండి. ఓకే, అండ్ ఈ బాక్స్ తీసుకుందాం. మనకు 2 అయిపోయింది కదా, ఇంకా 3 and 8 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి, ఈ కాలంలో తీసుకుంటే మనకు 3 వచ్చేసింది ఆల్రెడీ. అంటే 3 ఇక్కడైతే రాదు కదా, అంటే ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఓన్లీ 3. సో 3. ఇప్పుడు ఈ రోజు చూద్దాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3 రాలేదు, 4, 5, 6, 7, 8, 9 రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 3 ఉంది, అంటే 3 మళ్ళీ ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 3 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 9 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే
మనకు ఈ స్క్వేర్ బాక్స్లో 7 ఉంది. ఓకే, అండ్ ఈ రోలో అయితే మనకు 8, 9 అయితే లేవు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో 8 వచ్చేసింది. అంటే ఈ కాలంకి రిలేటెడ్గా ఉన్న ఈ 2 ఎంటీ బాక్సెస్లో 8 రాదు. అంటే 8 రావడానికి ఇంకా ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది కదా. సో 8 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 7 and 9 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 9 వచ్చేసింది. సో 9 ఇక్కడైతే రాదు. అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 9 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 7 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 రాలేదు చూడండి. 6 7 8 9. సో 5 రాలేదు కదా, 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ కాలం చూద్దాం. చూడండి 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 5 6 7 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 2 3 9 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి రోలో 3 and 9 నెంబర్స్ వచ్చాయి. అంటే ఈ బాక్స్లో 3 రాదు, 9 రాదు. అంటే ఇంకా మనకున్న 3 నెంబర్స్లో రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఓన్లీ 2 కదా. సో 2 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన నెంబర్స్ 3 and 9. ఓకే, సో మనం అలా చూసుకున్నా లేదు, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా మనకు ఓన్లీ 1 ఎంటీ బాక్సే ఉంది. రాని నెంబర్ 3 వచ్చేసింది కదా. అంటే రాని నెంబర్ ఏంటి 9. అండ్ ఇంకా రాని నెంబర్ ఈ కాలం వైజ్లో 3. అంటే ఇప్పుడు ఈ రోజు చూద్దాం. ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 రాలేదు, 5 6 వచ్చేసింది, 7 8 రాలేదు. సో 4 7 8 నెంబర్స్ రాలేదు. ఓకే, సో దీనికి రిలేటెడ్గా ఎంటీ బాక్స్ చూద్దాం. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనం రో చూసాం కాబట్టి కాలం అండ్ స్క్వేర్ బాక్స్ చూద్దాం. ఓకే, ఈ కాలంలో 8 వచ్చేసింది అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో 7 ఉంది. సో 4 7 8 నెంబర్స్లో ఈ ఎంటీ బాక్స్లో 8 రాదు అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో 7 ఉంది కాబట్టి 7 కూడా రాదు. అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటి ఓన్లీ 4. లేదు అంటే చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో 7 రాదు కదా. ఈ 2 బాక్సెస్లో 7 రాదు అన్నట్టు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంటుంది అప్పుడు. ఓకే, సో 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ ఏంటి 8. సో 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో రాని నెంబర్ 4 అనుకున్నాం కదా. 1 2 3 4 రాలేదు చూడండి. 5 6 7 8 9. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో రాని నెంబర్ 1 2 3 రాలేదు చూడండి. 4 5 6 7 8 9. సో 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ కాలం వైజ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు చూడండి. 4 5 6 7 8 రాలేదు అండ్ 9 వచ్చేసింది. సో 3 and 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే స్క్వేర్ బాక్స్లో 8 ఉంది కదా అండ్ ఈ రోలో కూడా 8 ఉంది. సో 8 ఇక్కడైతే రాదు. అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 8 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 రాలేదు, 7 8 9. ఓకే, 2 and 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 2 వచ్చేసింది. అంటే 2 ఇక్కడైతే రాదు కదా, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 6 ఇక్కడ రాస్తున్నాను. చూడండి ఈ కాలం వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు చూడండి. 4 5 6 7 8 9. సో 3 రాలేదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 7 రాలేదు చూడండి. 8 9. సో 2 and 7 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో అయితే 2 and 7 నెంబర్స్ లేవు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 2 ఉంది. అంటే 2 ఇక్కడైతే రాదు. అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 2 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ రో చూద్దాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 రాలేదు, 8 వచ్చేసింది చూడండి. 9 రాలేదు. సో 7 and 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో కానీ ఈ కాలంలో కానీ 7 and 9 నెంబర్స్ అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ బాక్స్లో అయితే 7 ఉంది. సో 7 ఇక్కడ రాదు కదా. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 9 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇందులో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. మీరు కాలం వైజ్ తీసుకున్న ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకున్న ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. సో స్క్వేర్ బాక్స్ చూస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 రాలేదు చూడండి. 9 వచ్చేసింది కదా. సో 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకున్న ఈ రో వైజ్ తీసుకున్న మనకి ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. సో నేను స్క్వేర్ బాక్స్ వైజ్ చూస్తున్నాను. 1 2 3 4 రాలేదు, 5 రాలేదు, 6 7 8 9 రాలేదు. సో 4 5 9 నెంబర్స్ రాలేదు. ఓకే, నేను స్క్వేర్ బాక్స్ వైజ్ చూశాను కాబట్టి దీనికి రిలేటెడ్గా రోస్ తీసుకున్నా కూడా మనకి సేమ్ కదా. సో ఎలా చూసుకున్నా దీనికి కాలం వైజ్ చూద్దాం. ఓకే, కాలం వైజ్ చూసుకుంటే 4 5 9 నెంబర్స్లో 4 రాదు, 9 రాదు. అంటే ఇంకా రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటిది ఓన్లీ 5. అండ్ ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే మనం 5 ఫిల్ చేసాం కదా. ఇంకా రాని నెంబర్స్ 4 and 9. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో ఆల్రెడీ 4 వచ్చేసింది. సో 4 ఇక్కడ రాదు కదా. ఇక్కడ మాత్రం ఆప్షన్ చూడండి మనకి ఇక్కడైతే 4 లేదు చూడండి కాబట్టి 9 ఉంది. అంటే 4 అయితే ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది కదా. సో 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 9 ఇక్కడ రాస్తున్నాను.
ఇప్పుడు చూడండి ఈ కాలం తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. ర్యాండమ్ నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు చూడండి. 1 2 3 4 5 రాలేదు. 6 7 8 9 సో 5 రాలేదు కదా. సో 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైజ్ తీసుకుంటే కూడా ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. ర్యాండమ్ నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 రాలేదు చూడండి. 8 అండ్ 9 వచ్చేసాయి కదా. సో 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్. ఈ రో వైజ్ తీసుకున్న ఓన్లీ 1 ఎంటీ బాక్స్. కాలం వైజ్ చూసుకుంటే 2 ఎంటీ బాక్సెస్. స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకుంటే కూడా 2 ఎంటీ బాక్సెస్. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసేయండి. అండ్ ఈ రో వైజ్ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 రాలేదు కదా. సో చూడండి 9 వచ్చేసింది. సో 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి కాలం వైజ్ అయినా స్క్వేర్ బాక్స్ వైజ్ అయినా ఓన్లీ 1 ఎంటీ బాక్స్. రాని నెంబర్ చూద్దాం. సో స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకుంటే 1 2 3 4 5 6 రాలేదు చూడండి. 7 8 9 సో 6 ఇలా ఇక్కడ రాద్దాం. సో ఇలా ఫస్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్లో వచ్చే నెంబర్స్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.